హాయ్ గైస్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ టైం. అండ్ ఈ టైం అనే కాన్సెప్ట్ చాలా మందికి ఎంతో ఎగ్జైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. అయితే ఈ రోజుటి వీడియోలో ఈ టైం ఎలా వర్క్ చేస్తుంది అండ్ దాంతోపాటు ఈ టైంని సైన్స్ ఇంకా మన హిందూయిజంలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారని కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో అర్థం చేసుకుందాం. అయితే ఈ యూనివర్స్లో ప్రతి దానికి ఒక బిగినింగ్ ఉంది. అది మనం సైన్స్ ప్రకారంగా చూసుకున్నా లేదా హిందూయిజం ప్రకారంగా చూసుకున్నా యూనివర్స్ మొదలైన ఎగ్జాక్ట్ పాయింట్లో టైం అనేది స్టార్ట్ అయింది. అయితే టైం ఎలా పనిచేస్తుందని తెలుసుకునే ముందు టైంని మనం క్యాలిక్యులేట్ చేయడం తెలుసుకోవాలి. అండ్ అది మనందరికీ నార్మల్గానే తెలుసు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న వాచెస్. నార్మల్గా మనం టైంని సెకండ్స్, మినిట్స్ ఇంకా హవర్స్తో కొలుస్తాం. అండ్ వీటిని యూజ్ చేసి డేస్, మంత్స్ ఇంకా ఇయర్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసే విధానాన్ని మనం మోడర్న్ సైన్స్ అనుకుంటే మన ఏన్షియంట్ ఇండియాలో ఈ టైంని వేరేలా క్యాలిక్యులేట్ చేసేవారు. అదే ముహూర్తాలు. రెప్పపాటు క్షణం నుంచి ఈ ముహూర్తాలు ఎలా క్యాలిక్యులేట్ చేసేవారనే లిస్ట్ నేను ఇక్కడ స్క్రీన్పై ఇస్తున్నా. బట్ ఒక ముహూర్తం అంటే ఇప్పుడు టైంలో 48 నిమిషాలు. అలా ఒక రోజుకి 30 ముహూర్తాలు ఉండేవి. అంటే కరెక్ట్గా 24 గంటలు. సో ఏన్షియంట్ ఇండియాలో 30 ముహూర్తాలని ఒక రోజులా కౌంట్ చేసేవారు. సో ఇప్పుడు మనం మోడర్న్గా లెక్కపెట్టే సెకండ్స్, మినిట్స్, హవర్స్ ఎలా అయితే 24 అవర్స్నే కౌంట్ చేసేవో అప్పట్లో ముహూర్తాలు కూడా అలానే కౌంట్ చేసేవి. బట్ ఇదంతా టైం యొక్క బేసిక్ క్యాలిక్యులేషన్స్. ఈ క్యాలిక్యులేషన్స్లో మనకి టైం ఎలా వర్క్ చేస్తుంది లేదా టైం యొక్క నేచర్ ఏంటి అనేది తెలీదు. ఈ సింపుల్ క్యాలిక్యులేషన్స్తో మనం టైం యొక్క నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. సో మనకి టైం యొక్క నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేసేలా 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మొదటి ఎగ్జాంపుల్ స్టోరీ ఆఫ్ ఏ మే ఫ్లై. ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న ఇన్సెక్ట్ పేరు మే ఫ్లై. నార్మల్గా ఈ ఫ్లై పుట్టిన కొన్ని గంటల తర్వాతే చనిపోతుంది. బట్ ఇది చనిపోయే ఆ కొన్ని గంటల్లోనే దాని ఎగ్ నుంచి బయటకు వచ్చాక ఎగరడం నేర్చుకుంటుంది. అలా ఎగరడం నేర్చుకున్నాక ఆ చుట్టూ మొత్తం తిరిగి తనకంటూ ఒక పార్ట్నర్ని వెతుక్కుంటుంది. అలా వెతుక్కున్న తర్వాత రీప్రొడక్షన్ జరిగి గుడ్లను పెడుతుంది. అలా గుడ్లు పెట్టిన కొద్దిసేపటికి ఈ మే ఫ్లై చనిపోతుంది. అండ్ నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ కొద్ది గంటల్లోనే మే ఫ్లై తన మొత్తం లైఫ్ ని లీడ్ చేస్తుంది. అయితే ఈ స్టోరీని మీరు గుర్తుపెట్టుకోండి, లాస్ట్ లో మనకి హెల్ప్ అవుతుంది. రెండో ఎగ్జాంపుల్ కింగ్ కాకుడ్మి అండ్ బ్రహ్మదేవ్. అయితే ఈ స్టోరీ మ్యాక్సిమం మీలో అందరూ వినే ఉంటారు. కాకుడ్మి అనే రాజు, ఈయనది చాలా పెద్ద స్టోరీ. ఈయన కంప్లీట్ స్టోరీ ఈ వీడియోలో మనకు అవసరం లేదు. సో మనకి టైం ని ఎక్స్ప్లెయిన్ చేసే ఒక పార్ట్ ని మాత్రమే తీసుకుందాం. అయితే కాకుడ్మి అనే రాజు ఆయన కూతురు కోసం రాజుల్ని వెతుకుతూ ఉంటారు. బట్ ఆయన కూతుర్ని ఎవరికిచ్చి పెళ్లి చేయాలో కాకుడ్మికి అర్థం కాదు. సో ఆయన ఏం చేస్తారంటే ఆయన కూతురైన రేవతిని తీసుకొని బ్రహ్మదేవుడిని కలుద్దామని బ్రహ్మలోకానికి మొదలవుతారు. సో అలా బ్రహ్మదేవుడిని కలుద్దామని బ్రహ్మలోకానికి వెళ్తే బ్రహ్మదేవుడు మ్యూజిక్ ని వింటూ ఉంటారు. సో బ్రహ్మదేవుడిని డిస్టర్బ్ చేయడం ఎందుకని కాకుడ్మి ఆ మ్యూజిక్ ఆగేదాకా వెయిట్ చేద్దామని అక్కడ వెయిట్ చేస్తారు. అలా మ్యూజిక్ అంతా కంప్లీట్ అయ్యాక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన స్టోరీని చెప్తారు. నా కూతురు రేవతి కోసం ఒక వరుడిని వెతుకుతున్నా, బట్ నాకు ఎవరినిచ్చి పెళ్లి చేయాలో అర్థం అవ్వట్లేదు, మీరే ఒకసారి చూసి చెప్పండి అని కాకుడ్మి బ్రహ్మదేవుడిని అడుగుతారు. అయితే అది విన్న బ్రహ్మదేవుడు కాసేపు నవ్వి కాకుడ్మితో ఇలా చెప్తారు, ఇక్కడ నువ్వు ఉన్న సమయంలో భూలోకంలో కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి అని. కాకుడ్మికి అక్కడ ఏం అర్థం కాదు. ఈ స్టోరీలో మనకి ఏం అర్థం అవ్వాలంటే బ్రహ్మలోకంలో ఒక గంట, భూలోకంలో కొన్ని లక్షల సంవత్సరాలు. అండ్ ఈ విషయం మనకు అర్థం అవ్వాలంటే కాస్మిక్ లెవెల్లో టైం క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో మనకు అర్థం అవ్వాలి. మనకి 4 యుగాలు ఉన్నాయి. సత్యుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం ఇంకా కలియుగం. సో ఇలా 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. ఇంకా ఇలా 2 మహాయుగాలు కలిపితే బ్రహ్మదేవుడి ఒక్క రోజు. అంటే దీన్ని మనం సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఇలా అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మదేవుడు బతికేది 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాలు ఆయన వరకు నార్మల్ 100 సంవత్సరాలే. అంటే ఒక మనిషి నార్మల్ గా 100 సంవత్సరాలు బతికితే ఆ టైంలో ఆయన ఏం చేయగలరో బ్రహ్మదేవుడు కూడా ఆయన 100 సంవత్సరాల్లో అవే చేయగలరు. అంటే మనం ముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఒకటి ఉంది చూసారా, మే ఫ్లైది. ఆ మే ఫ్లై పుట్టిన తర్వాత ఎగరడం నేర్చుకుంది, బ్రతకడం నేర్చుకుంది, పిల్లల్ని కంది, తర్వాత చనిపోయింది. ఇదంతా కేవలం ఒక రోజులో జరిగింది. ఆ ఒక్క రోజు మనకి ఒక రోజు. మే ఫ్లై విషయం చూసుకుంటే అది దాని లైఫ్ టైం. అండ్ ఇది మనకి సింపుల్ గా అర్థం అవ్వాలంటే ఈ కాకుండి మహారాజు బ్రహ్మలోకంలో కాకుండా భూలోకంలో ఉండుంటే ఆయన కూడా చనిపోయి కొన్ని లక్షల
లక్షల సంవత్సరాలు అయిపోయి ఉండేది. బట్ ఆయన భూలోకంలో లేకుండా బ్రహ్మలోకంలో ఉండడం వల్ల భూలోకంలో టైం ఫాస్ట్ గా జరిగిపోయి కొన్ని యుగాలు గడిచిపోయాయి. బట్ ఆయన మాత్రం బ్రతికే ఉన్నారు. సో నేను టైం ని పిన్ పాయింట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఈ ఎగ్జాంపుల్స్ త్రూ మీరే అర్థం చేసుకోవాలి. టైం అనేది ఒక కాన్స్టెంట్ యూనిట్ కాదు. టైం ఒక్కో ప్లేస్ లో ఒక్కోలా పనిచేస్తుంది. అండ్ ఇప్పటిదాకా సైన్స్ లో మనకున్న నాలెడ్జ్ చాలా తక్కువ. బట్ మనం చాలా టైం రిలేటెడ్ మూవీస్ గానీ ఐన్స్టీన్ ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నా, ఒక పర్సన్ ఎర్త్ నుంచి లైట్ స్పీడ్ లో దూరంగా వెళ్తే వాడు రిటర్న్ వచ్చేసరికి ఆ పర్సన్ ఏజ్ మేబీ 2 years పెరిగితే భూమి పై ఉన్న పర్సన్ ఏజ్ డబుల్ అయిపోయి ఉండొచ్చు. అండ్ ఇలాంటి చాలా థియరీస్ ఐన్స్టీన్ కూడా ఇచ్చారు టైం రిలేటివిటీలో. సో బేసిక్ గా నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, మీకు పర్సనల్ గా ఒక 10 years టైం అలాట్ చేస్తే మీరు 10 years టైం ని స్పెండ్ చేయగలరు. దానికి మీరున్న లొకేషన్ తో పని లేదు. అక్కడ టైం ఎలా వర్క్ చేసినా మీకున్న 10 years టైం మీకు ఉంటుంది. మీ 10 years కి మీ చుట్టుపక్కల ఉన్న టైం కి సంబంధం ఉండదు. సో ఇంకా చెప్తూ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. బట్ ఈ ఎగ్జాంపుల్స్ ని కాసేపు ఆలోచిస్తే టైం యొక్క నేచర్ ఏంటో మీకే అర్థమవుతుంది.